రెండు రాజుల గ్రంథంలో ఎలీషా ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ తన మీదికి రావటం గమనించగలం. ఎరికో గోడలు పతనమైనప్పుడు కూడా, ఎరికో గోడలను పడగొట్టినప్పుడు కూడా ఇశ్రాయేలు సర్వ సమాజము స్తుతించినప్పుడు ఆ స్తుతి ద్వారా వాళ్ళకు అడ్డుబండలుగా ఉన్నటువంటి అవరోధాలు కూలిపోయినట్టు గ్రంథంలో రాయబడి ఉంది. తెలుసు మీకు అది యెహోషువలో, అవునా? అక్కడ కూడా స్తుతి. 2 సాక్ష్యాలు. 3, పౌలు శీలలు చెరసాలలో బొండ వేసి బిగించబడినప్పుడు, బంధించబడినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలో పాడుచూ స్తుతిస్తున్నప్పుడు, అలా స్తుతిస్తున్నప్పుడు మహాభూకంపము కలిగెను అని రాయబడి ఉంది. నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, లేఖనాధారం. అది అపోస్తల కార్యంలో ఉన్న విషయం. మీకు అందరికీ మస్తు సార్లు చూపించిన ఇవన్నీ. అక్కడ కూడా స్తుతించుట